న్యూస్ కు స్వాగతం. నేను తరంగిణి. నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. ఒమన్ ఎయిర్ లో మీ లగేజీ ప్రయాణానికి ముందే చెక్ ఇన్. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రిలాక్స్ గా చేరుకునే రోజులు త్వరలోనే రానున్నాయి. చివరి నిమిషంలో బ్యాగ్ కౌంట్లు లేదా విమానాశ్రయంలో పొడవైన క్యూ లేకపోతే ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఒమన్ జాతీయ క్యారియర్ మస్కట్ లో తన మొట్టమొదటి సిటీ చెక్ ఇన్ సెంటర్ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనివలన ప్రయాణికులు తమ బ్యాగ్లను డ్రాప్ చేసి వారి విమానానికి ముందు చెక్ ఇన్ చేయవచ్చు. ఈ కొత్త సేవ ప్రయాణికులు విమానాశ్రయ చెక్ ఇన్ లైన్లను స్కిప్ చేసి నేరుగా ఇమిగ్రేషన్కు వెళ్లడానికి వీలు కల్పిస్తుంది. ఒమన్ ఎయిర్ సలాలా నుండి ప్రయాణించే వారి కోసం సౌకర్యవంతమైన సిటీ చెక్ ఇన్ సేవను ప్రవేశపెట్టింది. ఇది బిజీగా ఉండే ఖరీఫ్ సీజన్లో ప్రయాణాన్ని సులభతరం చేసే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ట్రాన్సమ్ హ్యాండ్లింగ్ తో భాగస్వామ్యంతో ప్రారంభించబడిన మరాహబ్ సేవ ప్రయాణికులు సలాలా గార్డెన్స్ మాల్లో ప్రయాణ విధానాలను ముందుగానే పూర్తి చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. విమానాశ్రయ క్యూలను నివారించి మరింత రిలాక్స్డ్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. వాహన రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ గడువుకు ఎటువంటి మినహాయింపులు లేవని జనరల్ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. పునరుద్ధరించడంలో విఫలమైతే వాహనాన్ని రిజిస్ట్రీ నుండి తొలగిస్తామని హెచ్చరించింది. జనరల్ ట్రాఫిక్ విభాగంలో లైసెన్సింగ్ వ్యవహారాల విభాగంలో రిజిస్ట్రేషన్ విభాగం అధిపతి లెఫ్టినెంట్ కల్నల్ హమద్ అలీ అల్ మొహన్నది మాట్లాడుతూ, ఈ వ్యవధిని పాటించడంలో విఫలమైతే చట్టం అమల్లోకి వస్తుందన్నారు. ఇప్పుడు తనిఖీకి 10 నుండి 15 నిమిషాల సమయం పడుతుందని, బీమా ఆన్లైన్లో ఉందని, మెట్రాష్ యాప్ ద్వారా పునరుద్ధరణ సులభతరం అయిందని ఆయన అన్నారు. జూలై 27 నుండి ప్రారంభమయ్యే 30 రోజుల్లోపు రిజిస్ట్రేషన్లు గడువు ముగిసిన వాహన యజమానులు తమ స్థితిని సరిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఖతార్లో పర్యావరణ ఉల్లంఘనలు పెరగడంపై పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం 2వ త్రైమాసికంలో మొత్తం 1434 ఉల్లంఘనలను నమోదు చేసినట్లు తన తాజా నివేదికలో తెలిపింది. అత్యధికంగా 85 ఉల్లంఘనలు పర్మిట్లు లేకుండా పనిచేయడంపై జారీ చేసినట్లు పేర్కొంది. లైసెన్సులు లేకుండా క్యాంపింగ్ కు సంబంధించి 64 ఉల్లంఘనలు, వ్యర్థాలను అక్రమంగా పారవేయడం గురించిన 33 ఉల్లంఘనలు నమోదైనట్లు వెల్లడించింది. ఇక వింటర్ క్యాంప్స్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ కోసం 1100 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది. సౌదీ అరేబియా జాతీయ భద్రతా కార్యకలాపాల కేంద్రం జూలై నెలలో రికార్డు స్థాయిలో 2.7 మిలియన్లకు పైగా ఎమర్జెన్సీ కాల్స్ ను స్వీకరించింది. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో మొత్తం 27,79,711 కాల్స్ వచ్చినట్లు తెలిపింది. సౌదీ అరేబియాలో యూనిఫైడ్ నెంబర్ 911 కేంద్రాలు అధునాతన ఆటోమేటెడ్ వ్యవస్థలను ఉపయోగించి పనిచేస్తాయన్నారు. 24 గంటలు ఖచ్చితమైన సేవలను అందించే అత్యంత శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారని తెలిపారు. మక్కా ప్రావిన్స్ 8,45,165 కాల్స్తో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో 2,43,816 కాల్స్తో మదీనా, 11,64,066 కాల్స్తో రియాద్, 5,26,664 కాల్స్తో తూర్పు ప్రావిన్స్ ఉన్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రజా భద్రతను బలోపేతం చేయడంలో వివిధ ఏజెన్సీల మధ్య వేగవంతమైన అత్యవసర ప్రతిస్పందన మరియు సమన్వయాన్ని కల్పించడంలో 911 ఎమర్జెన్సీ కాల్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలతో బహ్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆగస్టు నెల ప్రారంభం నుంచి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ డైరెక్టరేట్ తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో బహ్రెయిన్ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పగలు మరియు రాత్రి సమయాల్లో వాతావరణం వేడిగా, తేమగా ఉంటుందన్నారు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ నుండి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని, ఇక పీక్ అవర్స్ లో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కి చేరుకుంటుందన్నారు. అప్పుడప్పుడు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని, 5 నుండి 10 నాట్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇండ్లలోనే ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. ఒకవేళ మధ్యాహ్న సమయంలో బయటకు వెళితే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలన్నారు. అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
దుబాయ్లోని అనేక ప్రాంతాలలో స్టూడియో మరియు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ల అద్దె రేట్లు దూసుకుపోతున్నాయి. అపార్ట్మెంట్లు విల్లాలను అక్రమంగా విభజించి అద్దెలకు ఇవ్వడంపై ఇటీవల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అద్దెల ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల కాలంలో దుబాయ్ మున్సిపాలిటీ అధికారులు తీసుకుంటున్న చర్యలతో అద్దె ధరలు స్వల్పంగా పెరిగాయని, ముఖ్యంగా స్టూడియోలు మరియు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడిందని ప్రాపర్టీ జోన్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ స్వప్న టెక్ చందాని తెలిపారు. అదే సమయంలో అక్రమ పార్టిషన్లు తొలగించడంతో పెద్ద ప్లాట్ల సరఫరా అధికంగా ఉందని, దాంతో ధరల్లో తగ్గుదల కనిపిస్తుందన్నారు. అల్ రిగ్గా, అల్ మురక్కబాద్, అల్ సత్వా మరియు అల్ రఫా వంటి ప్రాంతాలలో దుబాయ్ మున్సిపాలిటీ, దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడంతో ఆయా ఏరియాలో అద్దెల ధరలకు రెక్కలొచ్చాయని కోల్డ్వెల్ బ్యాంకర్ మేనేజింగ్ డైరెక్టర్ ఐమాన్ యూసఫ్ తెలిపారు. ఈ క్రమంలో చాలా మంది అద్దెదారులు అల్ నహ్దా వంటి శివార్లకు వెళుతున్నారని పేర్కొన్నారు. మరికొందరు షార్జా మరియు అజ్మాన్ వంటి ఇతర ఎమిరేట్లకు కూడా మకాం మార్చుతున్నారని, దాంతో గత కొన్ని రోజులుగా 20% అద్దె ధరలు పెరిగాయని యూసఫ్ తెలిపారు. అదే సమయంలో సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న మా గల్ఫ్ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.